నమస్తే అందరికీ, నేను భార్గవ్. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? కొండా సురేఖకు వ్యతిరేకంగా దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంతమంది సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టారు. కొండా సురేఖని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఆమెను సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పి సొంత పార్టీ నుంచి నాయకులు వినిపిస్తున్నారు. పార్టీలో అసలు ఏం జరుగుతుంది మాట్లాడదాం. నాతో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. నమస్తే శ్రీనాన్న. నమస్తే భార్గవ్ గారు, మీ టీవీ ఛానల్కు మీకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మా కాంగ్రెస్ పార్టీ ఆగమవుతుందా, మంచిగా ఉందా చెప్పాలి మీరు. రైట్. ఇప్పుడు ఈ జరుగుతున్న సన్నివేశాలన్నీ మీరు నాకు గత నెల 2 నెలల క్రితమే చెప్పారు. ఇదంతా జరుగుతుంది, పోతారు, మీటింగ్లు అవుతున్నాయి, 12 మంది రెడీగా ఉన్నారు, పోతారు, పార్టీ నాగం చేస్తారు, పొమ్మన లేక పొగ పెడతారు, అసలు కాంగ్రెస్ వాళ్ళని బయటికి వెళ్ళగొడతారని మీకు 2-3 months నుంచి 2-3 నెలల నుంచే చెప్తున్నారు. చెప్పింది నిజమైంది కదా. 8 మంది ఎమ్మెల్యేలు, 4 చైర్మన్లు రెడీగా ఉన్నారు ఇప్పుడు పోనీకి. రైట్. అయితే ఇప్పుడు కొండా సురేఖను టోటల్ గా ఇక సస్పెండ్ చేస్తారా, బర్తరఫ్ చేస్తారు? ఇప్పుడు కొండా సురేఖ వ్యతిరేక వర్గం మొత్తం ప్రెస్ మీట్లు పెడుతున్నారు. 20 మంది పెట్టారు. టోటల్ గా పార్టీలు ఎంత మంది? 60+ ఉన్నారు కదా, 60+ ఉన్నారు. మా దాంట్లో గెలిచిన వాళ్ళు కమ్యూనిస్ట్ అయినతో 65 మంది. ఇగో బయట బుడర్గాన్ గాళ్ళు ఆడీడు ఇళ్ళకెళ్ళి పోయేటోడు, పోచారం సింగ్ గాని లాంటి ఆడీడు మైపాల్ రెడ్డి గాని లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. ఓకే, పెట్టిన ఎమ్మెల్యేలకు నైతిక విలువలు, కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు ఏమున్నాయి? సరే, ఆమె మాట్లాడు తప్ప ఒప్ప, లోపల బాధ ఉందా, ఇంకేముందా, చెప్పింది బాధ ఉంది, చెప్పింది అయిపోయింది. ఆ రోజు కొండమురళి గారిని కూర్చోబెట్టుకొని రేవంత్ అన్న గారే, మా రేవంత్ అన్ననే తీసుకుపోయి, అన్న నువ్వు ఉండాలి, పొంగిలేటి ఖమ్మంకున్నాడు, నువ్వు వరంగల్కున్నావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న నల్గొండకుండు, అట్లెట్లా పోతాడు, ఆయన వస్తే 5 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, రాజగోపాల్ రెడ్డి అన్న భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగం, మళ్ళీ పోతే మునుగోడు, నల్గొండ, అటు పోతే ఏంది మళ్ళీ ఇవన్నీ సూర్యాపేటలో కూడా గెలుస్తారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అన్న పోయినోని పట్టుకొచ్చింది. సో ఎందుకు? బలమైన పైసలు పెట్టేటోడు, బలమైనగా ఉన్నోడు రాజగోపాల్ రెడ్డి అన్న. రాజగోపాల్ రెడ్డి అన్న బలం ఇక్కడ నల్గొండలో కావాలి, కొండమురళి బలం వరంగల్ కావాలి, అక్కడ పోతే జగ్గారెడ్డిది, అక్కడ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి బలాలు కావాలి, కాబట్టి అందరినీ మేనేజ్ చేసినాడు. సో కొండమురళి స్థాయి ఏంది, పెట్టిన వాళ్ళ స్థాయి ఏంది? ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు, సురేఖక్క మంత్రి అయినప్పుడు, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వీరేశం ఏడున్నాడు, ఎడమ బొజ్జ ఏడున్నాడు, ఇంకో ఆయన ఏడున్నాడు, ఇంకో ఆయన ఏడున్నాడు. ఇప్పుడు పార్టీకి, ఇప్పుడు కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి వర్గమే. వీర్లపల్లి శంకర్ కావచ్చు, నాయన్ రాజేంద్ర రెడ్డి కావచ్చు, వెడమ బొజ్జు కావచ్చు, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, వీళ్ళంతా రేవంత్ టీమే కదా. నో నేను ఏమంటున్నా, ఏఐసిసి నిర్ణయిస్తుంది. నువ్వు చెప్పంగానే కొండా మురళి అనే వ్యక్తి ఏఐసిసిలో మిస్ ద బ్రాండ్, దానం నాగేందర్ ఎట్లనో ఆయన కూడా ఒకప్పుడు అట్లనే. నీకు పెట్టిన వాళ్ళంతా రేవంత్ అన్న టీం, కాంగ్రెస్ టీం కావాలి కానీ రేవంత్ అన్న టీం కావద్దు. ఓకే, సో ఇది అసలైన కాంగ్రెస్ కాదు అంతే అంతే. మరి ఎడమ బొజ్జకు రాజేందర్ అన్న అంటే మావోడే, సరే మా పార్టీ ఫస్ట్ నుంచి. వీళ్ళందరికీ మీకు ఆ పార్టీల గతి లేక వీళ్ళకి వచ్చిన వాళ్ళు మీరంతా, ఆ పార్టీల గతి లేక మా పార్టీ ఆఫీస్ చెప్పులు మోసుకుంటూ వచ్చిన వాళ్ళు మీరు, మా పార్టీ ఆఫీస్ ఒక దేవాలయం అని వచ్చిన వాళ్ళు. ఇవాళ వాస్తవంగా పార్టీ కోసం ఆ రోజు తిరగనీకి కొండమూరులు అన్న పైసలు పెట్టిండు, రాజగోపాల్ రెడ్డి అని ఎట్లా పెట్టిండో, వెంకటరెడ్డి అని ఎట్లా పెట్టిండో, ఉత్తమ్ అని ఎట్లా పెట్టిండో, భట్ అని ఎట్లా పెట్టిండో, వన్ ఆఫ్ ద మెంబర్ కొండమూరులు అన్న. ఓకే, 20 మంది కూడా రాలేదు కదా, 20 మంది కంటే ఎక్కువ రాలేదు. ఎందుకు వస్తారు? ఇప్పుడు నీకు పెద్దలు ఉన్నారు. కొండమూరులు అన్న స్థాయి ఏంది? ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న, ఓ బట్టి సారు, శ్రీధర్ బాబు అన్న, ఓ దామోదర్ రాజ్ నరసింహ అన్న, అల్లంపూర్ సంపత్ అన్న, మా జగ్గా రెడ్డి అన్న, చిన్నారెడ్డి సార్ అయితే మాట్లాడుతూనే ఉండే, ఇది కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటలేనురా నాయన ఇదని. ఓకే, మది యాస్కి గౌడ్ అన్న, మళ్ళా పోతే ఓ చాలా మంది, కేవీపీ రామచందర్, ఈక్వల్ టు కేవీపీ రామచందర్, కొండమురళి. ఓకే, ఏం కొండమురళి ఆశమాష వ్యక్తి, వరంగల్ జిల్లాని ఒక చేయి మీద నడిపించిన వ్యక్తి. ఇప్పుడు సస్పెండ్ చేయాలి కొండా సురేఖర్ అని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మా అన్న రెస్ట్ పోయిండు, మెత్త కింద మెదడు పని చేయాలంటే చిన్న గిల్లె పొగ పెట్టాలి, వచ్చేలో బర్తప్ చేయాలి. అగో అట్లనే ఇది చక్రం తిప్పిరు. ఒత్తుడైతే వేం నరేందర్ రెడ్డికి మెసులుతలేదాడ, ఏది కొండమురళితోని మంత్రి పదవి వీకేస్తే అయిపోతుంది అని చెప్పేసి చాలా
వర్గాలు నడుస్తుంది. ఇప్పుడు ఇదంతా నడిపించేది వేం నరేందర్ రెడ్డేనా? వేం నరేందర్ రెడ్డి, 100% పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి. పొంగులేటి కూడా ఉందా? పొంగులేటి లేదులే, అదే ఎందుకు అంటే పొంగులేటికి నాకేం దోస్తాను లేదు కానీ ఆ. పొంగులేటి లేదులే ఇలా కానీ మొత్తం వేమే. వేం నరేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, పాపం రాజేందర్ రెడ్డి అన్నకు కూడా ఏం సంబంధం లేదు ఇలా. కడియం శ్రీహరి, పాత సైకిల్ కాంగ్రెస్, పాత సైకిల్ కాంగ్రెస్. సైకిల్ ఓకే ఓకే. సైకిల్ కాంగ్రెస్ పాత వాళ్ళు ఉన్నారు కదా, షెడ్డి దోస్తులు, చంద్రబాబు నాయుడు ఒక ఏమంటారు దాన్ని, శిష్యులు. ఓకే. ఇప్పుడు ఈ పంచాయతీలన్నీ రేవంత్ రెడ్డి లండన్ పోయినప్పుడు లేకపోతే అమెరికా పోయినప్పుడు వేరే దేశం పోయినప్పుడే జరుగుతున్నాయి ఈ పంచాయతీ. మా రేవంత్ అన్న పోయేటప్పుడు ఇట్లా గీసిపోతాడు, చెప్పిపోతాడా బాణం వేయర్రా అని. వచ్చేలోపు బాణం మళ్ళీ వచ్చేసి రేవంత్ రెడ్డికి బొక్కిచ్చుడు, మళ్ళీ సద్దుమారుస్తాడు అన్నాడు పెద్ద మనిషి. ఓకే. ఇది కాంగ్రెస్ పార్టీలో డైవర్స్ పాలిటిషియన్, డైరెక్ట్ అంటే డైవర్ట్ చేసే ఒక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలని మీరు సమర్థిస్తారా? ఎట్లా చూస్తారు దాన్ని? అంటే నేను కొండా సుష్మిత పెద్ద వీడియో చూడలేదు. అంటే మొన్న ఢిల్లీకి పోయిన ఉంటే ఒక 4 రోజులు ఏదో ఇష్యూ అయిందని అన్నారు. అయితే ఫస్ట్ మాట్లాడింది ఒకసారి చెప్పారు, ఇలా మాట్లాడదామా ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు మా రేవంత్ అన్న తమ్ముళ్ళు కూడా 10-20 మంది గన్మెన్లు పెట్టుకొని తిరుగుతారు, అవునా? మరి నేను ఏఐసిసిలో ఉన్న ఒక గన్మెన్ లేడు కదా, ఇది 25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకో ఇట్లా పార్టీ ఆఫీసులు పెట్టుకొని 25 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న ఒక గన్మెన్ కాదు. ఇగో ఇప్పటిదాకా 4 టాబ్లెట్లు వేసుకొని వచ్చిన, టాబ్లెట్ పైసలు కూడా ఇస్తలేడు కదా ఎవడు. ఇవాళ ఒక రకంగా మొక్కాలంటే నల్గొండకు జ్వరం వచ్చిన మంచి అయినా ఓ రాజగోపాల్ రెడ్డి ఉండు, వరంగల్కో కొండ మురళి ఉండు, సంగారెడ్డికో జగ్గారెడ్డి ఉండు, ఓకే, మహబూబ్నగర్ కోళ్ళు ఉన్నారు ఎవరు లేరు, హైదరాబాద్ కోళ్ళు ఉన్నారు ఎవరు లేరు, మెదక్ కోళ్ళు ఉన్నారు ఎవరు లేరు, నిజామాబాద్కు మా మహేష్ అని ఉన్నట్టుండు, అటో ఇటు అంతే, మొత్తం లేడు కానీ. ఓకే, ఆదిలాబాద్ కోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళకి నచ్చుతుందా కొండా సురేఖని ఇట్లా టార్గెట్ చేయడం? వీళ్ళు కూడా బీసీ నాయకులే కదా, కాకపోతే తప్పదు కాబట్టి పార్టీలో ఉన్నారు కాబట్టి సర్దుకొని పోతున్నారు. నేను ఒక విషయం చెప్తాను. ఒకప్పుడు మొగోడు హనుమంతరావు ఎవరిని కాదని రెడ్లను కాదని తీసుకొచ్చినాడు పిసిసి ప్రెసిడెంట్ మా హనుమంత్ అన్న. ఆయన ఇంటికి నేనేం పోను కానీ నాకు ఆయన పడదు కూడా అంటారు. మొగోన్ లెక్క తెచ్చుకోండు. ఇవాళ పార్టీ రూలింగ్ లో లేనప్పుడు బీసీలకు పీసీసీ ఇస్తారా? ఒకటి అంశం, బీసీలకు పీసీసీ ఇయ్యారు. పీసీసీ ఇస్తే అది చెప్పు లెక్కనే ఇక మొయ్యాలి. రూలింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇచ్చారు కదా, రూలింగ్ లో ఉన్నప్పుడు ఇచ్చారు కదా మహేష్ కుమార్ గౌడ్కి, లేనప్పుడు నేను అట్లా అంటలేనే. రూలింగ్ లేనప్పుడు పీసీసీ సీఎం, అవును, రూలింగ్ వచ్చినప్పుడు మరి సీఎం పదవి ఇవ్వకుండా పీసీసీ ఎందుకు మా బీసీలకు? అంతే కదా. ఇప్పుడు కొండ సురేఖని వీకేస్తారు, నెక్స్ట్ మహేష్ కుమార్ గౌడ్ ని వీకేస్తారు, నెక్స్ట్ వాకేటి శ్రీహరిని వీకేస్తారు, నెక్స్ట్ ఇంకో 4 బీసీలను వీకేస్తారు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు కూడా బీసీలకు సీట్లు ఇయ్యరు. ఓరు గాడిదినా కొడుకులారా, మీ కులాలు అనేటివి, మీ బీసీలు అనే కులాలకు తెలివి లేదు. మేము గిట్లనే మా ఆధిపత్యం రెడ్లం గిట్లనే చేస్తాం, బీసీలను తొక్కుకుంటూనే పోతాం, మీ ఓట్లు మీకు సిగ్గు లేకుండా మాకు వేస్తున్నారు, మాకు అమ్ముడు పోతారు, మా కింద చెప్పుల కిందనే బతకాలరా, మేము పొడుస్తాము అంటాము అంటాము సస్పెండ్లు చేస్తాము, అన్నం కుండా కూరకుండా వండుకొచ్చి మాకిచ్చిర్రా, ఇస్తారాక పట్టుకొని మీరున్నారా, లాస్ట్కు ఇది ముఖం మీద పోసినా కూడా ఉచ్చ ముఖం మీద పోసినా తూడ్చుకొని పోయేటోళ్ళరా మీరు అని చెప్పేసి వాళ్ళ ఆధిపత్యం బయటికి చెప్తలేరు కానీ వాళ్ళ ఆధిపత్యంలో అట్లున్నది. ఇప్పుడు బీసీలకు కరెక్ట్గా బీసీలు అనేటోళ్ళు ఒక పార్టీ పెడితే తెలంగాణ కాదు ఉమ్మడి భారతదేశంలోనే పిఎం సీఎంలు కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళా గెలిపించండి అని చెప్పి ఒక సందర్భంలో అన్నాడు. అసలు ఇప్పుడు ఆ ఎన్నికలు లేవు, అసెంబ్లీ ఆ మాటల్ని అనుగుణంగానే కొండా సుష్మిత ఏమన్నదంటే డైపర్లు వేసుకునే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎట్లా నువ్వు 20 ఏళ్ల వయసు వచ్చిన కొద్దిగా చూసిన, అయితే అది డిసైడ్ చేయాల్సింది ఏఐసిసి, నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అని చెప్పి అన్నది రేవంత్ రెడ్డి. నేను ఇప్పటిదాకా ఏం చెప్పినా, మేము తొక్కుతాము, మేము సీట్లు పంచుకుంటాము, 40 లక్షలు ఉన్న మాదిగా అన్నదమ్ములకు ఎన్ని సీట్లు ఉన్నాయి, మాలలకు ఎన్ని ఉన్నాయి, లంబాడి అన్నలకు ఎంత ఉన్నాయి, ఆదివాసీ బిడ్డలకు అన్నలకు ఎంత ఉన్నాయి, గొల్ల కుర్మలకు ఎంత ఉన్నాయి, మాల మాదిగలకు ఎంత ఉన్నాయి, లంబాడీలకు ఎంత ఉన్నాయి, బెస్తోళ్ళకి ఎంత ఉన్నాయి, మన వంజరోళ్ళకి ఎంత ఉన్నాయి, పెరకోళ్ళకి ఎంత ఉన్నాయి, ముదరాజులకు ఎంత ఉన్నాయి,
వీళ్ళందరికీ ఎంత ముద్రాజులకు ఎన్ని సీట్లు ఉన్నాయి, మాకు తిప్పి కొడితే అన్ని కలిపి 20 సీట్లు 30 సీట్లు, ఎస్సీ ఎస్టీలో 20 సీట్లు, అన్ని పార్టీలో కలిపి రెట్లే కదా 60 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు టోటల్ గా ఏమనిపిస్తుంది, కొండా సురేఖని సస్పెండ్ చేస్తారా? చేస్తే మంచిదే, చేస్తే ఇంకా మంచిది. ఇంకా వాళ్ళే మాకు సిగ్గాన్ని వస్తుంది బీసీలకు, మాకు సిగ్గాన్ని వస్తుంది బీసీలకు అంటున్నా. ఇప్పుడు పరకాలలో కొండ లేని కొండ నేనేమంటున్నా, అరే అసలు విషయం మర్చిపోయాను, రేవూరు ప్రకాష్ రెడ్డికి మళ్ళా టికెట్ కాదు, మళ్ళా కూడా అనౌన్స్ చేస్తాడు. మళ్ళా రాజిరెడ్డి అన్న ఉప్పల్ రాజిరెడ్డి అన్న ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఫ్లైఓవర్ కు పేరు పెడతాడు. జయపాల్ రెడ్డి అలా మామూలు తీసుకుపోయి విగ్రహం పెట్టి ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతులు చెప్తాడు. మరి హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహం ఎందుకు పెట్టాడు? హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహం ఎందుకు పెట్టాడు? బీసీలనే కదా. ఇప్పుడు అదే వరంగల్ జిల్లాకు గండేయల గౌడ్ని చంపిరు. ఓకే, ఏ వర్గాలు చంపినాయి? ముద్రాజు బిడ్డ ఎర్ర సత్యం ఉన్నాడు మహబూబ్నగర్లో, ఆయన చంపిరు. ఏడో ఓన్ కోట్లు ఇస్తున్నాం ఇవాళ. రెడ్డి అయినాక అక్కడ పోతే కమ్మ అయినాక అటు పోతే ఇంకో రెడ్డి అయినా. మరి ఈడ రాజకీయాల వ్యవస్థలో మా బీసీలకు తెలివి ఉండాలి కదా. ఎస్సీలు చాలా గొప్పలు, వాళ్ళ లీడర్ల నాలుగు కాపాడుకుంటారు. ఎస్టీలు చాలా గొప్పలు, వాళ్ళ లీడర్ల నాలుగు కాపాడు. మైనార్టీలు కూడా గొప్ప వాళ్ళ లీడర్ల నాలుగు కాపాడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, కొన్ని పార్టీలలో ఎట్లుంటది అంటే డోర్లు పెట్టి ఎవరికి తెలియకుండా తనుకుంటారు, కొట్టుకుంటారు, ఏదో జరుగుతుంది. గాంధీ భవన్ లో ఎట్లుంటది అంటే కెమెరాల ముందే తనుకుంటారు బహిరంగంగా. నీకు ఊర్లో విలేజ్ లో మా నాయనమ్మ చెప్పేది, అంటే మా నాయనమ్మ వాళ్ళ అమ్మగారు ఇక్కడనే కాబట్టి విలేజ్ కాబట్టి, మన పంచాయతీలు ఏమో కచీరి కాడ కొట్లాడుతుంటాయంట. ఊర్ల మధ్యలో కచీరి ఉంటది కదా, చెట్టు సంథింగ్ పెద్దగా, ఆడ కొట్లాడుతాయంట. అగ్రకులాల పంచాయతీలు అర్రలనే తెగిపోతాయంట. అర్రలు అంటే తెలుసుగా తెలంగాణ స్లాంగ్, బెడ్రూమ్ లా. ఓకే, అర్రలనే తెగిపోతాయి, జైలు వారికి కూడా రాదు. మనం రోడ్డు మీద బట్టలు చింపుకొని ఉరుకుతూనే ఉంటాం. ప్రీతి ఉషనా మా పేరేంది, ఆమె కురుకుతుంటాం, పరువు మనమే తీసుకోనికి. అందుకే మన కులాలకు మన బీసీ కులాలకు జనాలు గొప్పోళ్ళు, బీసీ లీడర్లు అంటే ఒక లుచ్చలు. ఎందుకు చెప్పనా, బీసీ కులం చాలా గొప్పది, ఆ కులాలన్నీ గొప్పవి. లీడర్లు ఓన్లీ లీడర్లు అనే లుచ్చలు. నువ్వు ఈయనకి ఈడపోతే ఈయనకై, ఈడపోతే ఈయనకు, ఆయన ఇంత వీక్ పడేసాడు, ఆయన ఇంత వీక్ పడేసి. ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఎవరికి అడ్వాంటేజ్? కొండా సురేఖని సస్పెండ్ చేసి సస్పెండ్ చేస్తే ఏముంటది బైసాబ్, నిన్న ఎవరో చెప్తారు ఏఐసిసి నుంచో ఎవరో అన్న ఒక 5-6 మంది కలిసి పార్టీ పెడుతున్నట్టుగా తెలంగాణలో. బీసీ పార్టీ బీసీ పార్టీ కాదు, అన్ని కులాల పార్టీ. కాంగ్రెస్ లో నలిగిపోయిన వాళ్ళు ఎవరు, రాజగోపాల్ రెడ్డి అన్న, ఓలుకొండం సురేఖక్క, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్, ఇంకో 10 మంది ఓడిపోయిన వాళ్ళు. కరీంనగర్ సీన్ అన్న ఏదో ఎమ్మెల్యే పోటీ చేసిండు కదా మొన్న, గంగుల కమలాకర్ మీద సస్పెండ్ చేసి తెలుసా బీసీ బిడ్డని. ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన సస్పెండ్ చేసిరు. ఆయన మంచి టక్కరిచ్చిండు, 60,000-70,000 ఓట్లతో. దీన్ని బట్టి చూస్తుంటే మరి రేవంత్ రెడ్డి నెక్స్ట్ మళ్ళా అధికారంలోకి రావడం, రజాకారుల నీకు రజాకారులు ఓకేనా ఐడియా ఉంది కదా, నిజాంలో ఓకే ఉంది కదా. మోహన్ రాయ్ల ప్రభుత్వాలు వచ్చినాయి అప్పుడు, అంటే ప్రభుత్వం లేదు కానీ రాజ్యం. అగో ఆ సంస్థానం నిర్మించుకుంటుండు మా రేవంత్ అన్న. కేవలం సైకిల్ కాంగ్రెస్ తప్పితే రెడ్డి కాంగ్రెస్. ఇప్పుడు 20 మంది వచ్చారు కదా, 20 మంది 20 మంది కాదు, 20 మంది కూడా లేరు, 18 మందో 13 మంది వచ్చి. ఇప్పుడు ఎవరు వీళ్ళని బయటికి తీసుకుపోవాలన్నా వీళ్ళే వస్తారు, ఇంకా వేరే కొత్త వాళ్ళు రారు. వాళ్ళు రారు, ఇక వీళ్ళు రాజేందర్ రెడ్డి అయినా పోడు, దొంతి పోడు, ఏదో సపోర్ట్ చేసినట్టుండు కానీ ఇంకో 3-4 పోరు పార్టీ వదిలిపెట్టి. ఇక మిగిలిన వాళ్ళకైతే పూటకో బస్సు, పల్లె వెలుగు ఎక్కుతారు, ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, గుర్రం ఎక్కుతారు, గాడిద ఎక్కుతారు, ఇంకోటి ఎక్కుతారు. వాళ్ళు కామనే వాళ్ళు ఎక్కుట్లా. అదే ఎన్ని పార్టీలు చేంజ్ అవుతారు, ఎన్ని పార్టీలు చేంజ్ అవుతారు చెప్పు ఒక మాట. ఇప్పుడు టోటల్ గా అయిపోయినట్టనా ఎపిసోడ్ గా కొండా సురేఖ ఎపిసోడ్? కొండా సురేఖ అని ఏఐసిసికి ఇంటిమేషన్ ఉంటది. ఇక్కడ ఉన్న చిల్లర రాజకీయాలు ఏఐసిసిలు ఉన్నాయి. ఎందుకంటే ఏఐసిసి నీ ప్రొఫైల్ చూసి మనిషిని చూసి చేస్తుంది. ఓకే, ఏఐసిసి చాలా గొప్పది. ఏఐసిసిలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక శ్రీనివాస్ యాదవ్ని బీసీ బిడ్డని ఏఐసిసి దాకా పోయి నీ కొడుకులు పోనిస్తారా? ఓకే, ఏఐసిసి గుర్తించి సోనియా గాంధీ నాకు పదవి ఇచ్చింది. మొన్న 4 రోజులు ఢిల్లీలో ఉంటే జయంత్ యాదవ్ నేషనల్ ఓబీసీ చైర్మన్ కరిగేసారి కాడికి పోయినా కూడా అదే చెప్తున్నారు. అందుకని పార్టీ అట్లా ఉండదు. కొండా సురేఖ ఒకవేళ సస్పెండ్ చేస్తే ఆగే లేదు, ఇనేది లేదు. బీసీలకు అన్యాయం అయితే కంకణం కట్టుకొని ఇట్నే గాంధీ భవన్లో మొత్తం కూర్చుంటాం. అవసరమైతే బీసీలో మళ్ళా రాజ్యం కూలగొట్టి మళ్ళీ రాజ్యాన్ని కొత్త రాజ్యాన్ని తెస్తాం. రైట్. సో ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కొట్లాట, పంచాయతీ ఏదని అనుకోవచ్చు, ఆధిపత్య పోరు ఏదని అనుకోవచ్చు.
కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తొందరలో అతి తొందరలో ఈరోజా రేపా ఎల్లుండా సబ్జెక్ట్ టు కరెక్షన్ కానీ కొండా సురేఖని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయబోతున్నారు. ఇది జరగబోతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన టీం మొత్తం కొండా సురేఖకు వ్యతిరేకంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టారు. కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నారు ఏఐసిసికి. ఆల్రెడీ పీసీసీకి ఇచ్చినట్టున్నారు. ఏఐసిసి దగ్గర కూడా ఈ పంచాయతీ పోయే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది.